అశ్వత్థామ హతం కుంభరహ అని చెప్పు చాలు అని అన్నాడు. దానికి ధర్మరాజు ఒప్పుకొని ద్రోణుడు చూస్తుండగా అశ్వత్థామ హతం కుంజరహ అన్నాడు. కానీ అశ్వత్థామ హతం అని అన్న వెంటనే కుంజర అనే శబ్దం రాకముందే కృష్ణుడు తన పాంచజన్యం పూరించాడు. దాని శబ్దంలో కుంజరహ అనే పదం ద్రోణునికి వినపడలేదు. ధర్మరాజు గట్టిగా అన్న మాటలో అశ్వత్థామ హతం అన్న భాగమే ద్రోణునికి వినిపించింది. కుంజరహ అంటే ఏనుగు అన్న మాట వినిపించలేదు. ఆ మాట ఎన్నడూ అసత్యం ఆడని ధర్మరాజు నోటి వెంట రావడంతో దానిని పూర్తిగా నమ్మిన ద్రోణుడు తన చేతిలోని ధనుర్బాణాలు వదిలేసి రథం దిగి యుద్ధ భూమిలో క్రింద తప్ప ముద్రలో కూర్చున్నాడు. ఏనాడికైనా హస్తినాపురానికి తన కొడుకు అశ్వత్థామ రాజగురు అవుతాడని ఆశ ద్రోణుడిలో ఉండేది. తన తర్వాత రాజగురు అయ్యే అర్హత అశ్వత్థామకు మాత్రమే ఉందని ద్రోణుని ప్రగాఢ విశ్వాసం. ఇక అటువంటి కొడుకు లేనప్పుడు నేను ఎవరి కోసం యుద్ధం చేయాలి, ఎందుకు చేయాలి అన్న వేదనతో ద్రోణుడు యుద్ధం మధ్యలో అస్త్ర సన్యాసం చేసి కూర్చున్నాడు. అది చూసిన దుష్టోద్యమ్నుడు తన తండ్రి ద్రుపదుని ద్రోణుడు చంపినందుకు ఖడ్గాన్ని పైకెత్తి ఆవేశంతో ద్రోణుడి దగ్గరికి వచ్చాడు. దుష్టోద్యమ్నుడు ద్రోణుడు జుట్టు పట్టుకొని తన కత్తితో నరకబోతుంటే ధర్మరాజు భీముడు కూడా ఆగు దుష్టోద్యమ్ను ఆగు అని గట్టిగా వారించారు. కానీ అదేమి పట్టించుకోకుండా అతను ద్రోణుని తల నరికేశాడు. తన తండ్రి శిరస్సు తెగిపడిన చోటుకి అశ్వత్థామ చింతనిప్పులు లాంటి కళ్ళతో వేగంగా వస్తున్నాడు. జరిగిన విషయం తెలుసుకున్న అశ్వత్థామ తన దగ్గరున్న నారాయణ అస్త్రంతో పాండవులను హతమార్చే ప్రయత్నం చేయవచ్చు కనుక అతను నారాయణ అస్త్రాన్ని ప్రయోగిస్తాడని కృష్ణునికి ముందే అర్థమైంది.